నేషనల్ క్రష్ రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. చలో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె గీతా గోవిందం సినిమాతో మరింత ఇమేజ్ దక్కించుకుంది. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతుంది. ఇకపోతే 2021లో అల్లు అర్జున్ సుకుమార్ రష్మిక మందన కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు రాబట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా సిద్ధమవుతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమాతో తనకు జాతీయ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నటి రష్మిక. ఇకపోతే గోవా వేదికగా జరుగుతున్న IFFI 2024 అవార్డు వేడుక ముగింపు పలికింది. ఇక ఈ ముగింపు వేడుకలలో గురువారం రష్మిక సందడి చేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఆమె ఇందులో పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఫైనల్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చామంటూ తెలిపింది రష్మిక. గతంలో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది కదా, ఈసారి మీకు వస్తుందనుకుంటున్నారా అని ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ పుష్ప 2 సినిమాలో నా నటనకి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నాను అంటూ నవ్వులు పూయించారు. అంతేకాదు ఇదే సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉన్నాడే నా సామి అనే పాటకి స్టేజ్ పై స్టెప్పులేశారు రష్మిక. అంతేకాదు ఆమె మాట్లాడుతూ ఇది యాక్షన్ సినిమా అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది ఒక ఎమోషనల్ రైడ్ లా ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంటుంది. అదే సినిమాలో కీలకమైన అంశం అంటూ తెలిపింది. ఇక పుష్ప స్టోరీ విషయానికి వస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీనిని 2 భాగాలుగా సిద్ధం చేశారు డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే 2021లో పుష్ప ది రైజ్ విడుదలవ్వగా అందులో పుష్పరాజ్ ఒక సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం సిండికేట్ కి నాయకుడిగా ఎలా మారాడు అనే విషయాన్ని చూపించారు. దీనికి కొనసాగింపుగా సిద్ధమైన పుష్ప ది రూల్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఇందులో భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం పుష్పరాజ్ ఏం చేశాడు, ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎలా అడుగుపెట్టాడు, బన్వర్ సింగ్ షెకావత్ నుంచి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అని ఆసక్తికర అంశాలతో ఇది ఉండనుందని సమాచారం.